ఒకానొకప్పుడు కోసల అనబడు ఒక రాజ్యం ఉండేది. అది వృద్ధి చెందిన భూమి. కోసల మహారాజు చాలా మంచి మనిషి. కాని ఆయనకు జింకల్ని వేటాడడం అంటే చాలా ఇష్టం. 2 రోజులకొకసారి మనుషుల్ని తీసుకుని జింక వేటకు వెళతారు. ఆ రకంగా ఒకరోజు రాజుగారు జింక వేటకు కావలసిన మనుషుల్ని ఏర్పాటు చేయడానికి ఒక మనిషిని పంపారు. ఏంటండి, ఇంకా ఎందుకు వేచి ఉన్నారు? త్వరగా రండి, రాజుగారు మీకోసం ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఈరోజు మా పొలంలో నాటులు పెట్టాలి. నేను పాలు పితకాలి. మా పాపని నేను బడికి తీసుకువెళ్ళాలి. ఎంత ధైర్యం! రాజుగారి ఆజ్ఞల్ని పాటించలేదంటే మీరు మరణించాల్సి ఉంటుంది. గ్రామ ప్రజలు కూడా సైనికుల వెంట వెళ్లారు. ఆ రోజు రాత్రి తిరిగి వస్తున్నప్పుడు గ్రామ ప్రజలు కలిసి మాట్లాడుకున్నారు. ఈ జింక వేట రోజురోజుకి కష్టమైపోతోంది, తట్టుకోలేకపోతున్నాం. మన పనులు మొత్తం పాడైపోతున్నాయి. ఒక మంచి మార్గాన్ని వెతకదాం. మరుసటి రోజు ఒక నిర్ణయం తీసుకోవాలని గ్రామ ప్రజలందరూ ఒకచోట కూడారు. అడవి దగ్గరలోనేగా ఉంది. మనం లోపలికి వెళ్ళి బయటికి రావడానికి ఇంత సమయాన్ని వృధా చేయనక్కర్లేదు. రాజుగారు జింక వేటకు మాత్రమే వెళుతున్నారు. అక్కడున్న జింకల్ని మనం ఇక్కడికి తీసుకొచ్చామంటే మన సమస్యలు, ఇబ్బందులన్నీ తీరిపోతాయి. నువ్వేమంటున్నావు? మనము జింకల తోటని సృష్టిద్దాం. కానీ ఎక్కడా? దగ్గరలో ఉన్న చిన్న అడవిలో. అక్కడ మనం ఒక చెరువుని తవ్వి దానికి ఒక బలమైన కంచెను వేద్దాం. చాలా మంచి ఆలోచన. ఈ రోజే ఆ పని మొదలు పెడదాం. ఆ గ్రామ ప్రజలు కఠినంగా కష్టపడి 2 నెలల్లోపు జింకల తోటను తయారు చేశారు. చూసారా, మనం చేసిన పనికి చెరువు నిండింది. జింకలు మేయడానికి కావలసినంత గడ్డి కూడా ఉంది. కానీ జింకల్ని ఇక్కడికి ఎలా తీసుకురావడం? మనం చిన్న చిన్న కట్టె పుల్లలు తీసుకుని అడవికి వెళ్ళాలి. జింకలు బయటకు వచ్చేంత వరకు చుట్టుపక్కల శబ్దం చేస్తూ ఉందాం. జింకల తోట వరకు తోలుకునొచ్చి తలుపు మూసేద్దాం. ఒకరోజు ఉదయాన్నే గ్రామ ప్రజలందరూ జింకల్ని తరుముకు రావడానికి వెళ్లారు. చేతిలో ఆయుధాలతో, మేళతాళాలతో శబ్దం చేస్తూ వాళ్లందరూ అడవిలోకి ప్రవేశించారు. నంద్య అనబడే ఒక తెలివైన జింక వాళ్లను చూసింది. వీళ్ళని చూస్తుంటే వేటగాళ్లలా ఉన్నారు. ఎలాగైనా మా తల్లిదండ్రుల్ని వీళ్ళ బారి నుంచి కాపాడాలి. తల్లిదండ్రుల దగ్గరకు అది పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నానా, నువ్వు అమ్మా ఈ పొదల వెనకాల దాక్కోండి. ఆ వేటగాళ్ళు ఇటుగా వస్తే నేను ముందుగా పరిగెడతాను. వాళ్ళు నన్ను వెంబడిస్తారు. ఎలాగోలా నేను తప్పించుకొని వస్తాను. వద్దు నాన్న, నువ్వు ప్రమాదంలో ఇరుక్కోకు. నీకు బదులుగా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళినా పర్వాలేదు. అమ్మా, మీరు బాధపడకండి. నేను ఎలాగోలా తప్పించుకుంటాను. అది ఊహించినట్టే లోపల నుంచి బయటికి పరిగెత్తినప్పుడు వేటగాళ్లక్కడ ఏమాత్రం వెతకలేదు. దానికి బదులుగా నందియాని జింకల తోట వరకు తరుముకుంటూ వెళ్లారు. ఎలాగోలా మా తల్లిదండ్రుల్ని కాపాడుకున్నాను. నందియా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. గ్రామ ప్రజలు ఈ వార్తను రాజుగారికి తెలపడానికి వెళ్లారు. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. విషయమేంటి? మహారాజా, మీకోసం మేమొక జింక తోటను సృష్టించాము. ఎన్నో రకాల జింకల్ని మేము ఆ తోటలో సేకరించాము మహారాజా. ఇక నుంచి మహారాజా, మీరు వేటకు అడవికి వెళ్ళనక్కర్లేదు. ఈ వార్తను వింటుంటే చాలా సంతోషంగా ఉంది. మీకు నా మీదున్న ప్రేమను నేను మెచ్చుకుంటున్నాను.
గ్రామ ప్రజల ప్రయత్నానికి రాజుగారు పెద్ద బహుమతే ఇచ్చారు. జింకల తోటలో ఉన్న జింకలన్నీ మా తలరాత ఇదేనని నిర్ణయించుకున్నాయి. ఈ రోజైనా రేపైనా మనం అందరం చంపబడతాం అనుకుంటాను. ఆ రాజుగారు రోజుకొకరిని మన వాళ్ళలో చంపేస్తున్నారు. ఆ గుంపులో ఉన్న ఒక వయసు మళ్ళిన జింక ఒక ఆలోచన చెప్పింది. ప్రియమైన మిత్రులారా, మనం భయంతో రోజూ చస్తూ బతకడం కంటే మనం రోజుకొకరం చావడం మేలు. మనం రోజుకొకరం రాజుగారి దగ్గరికి వెళ్ళడం మేలు. సరే, మీ ఆలోచన చాలా బాగుంది. నంద్యా వంతు ఇంకా రాలేదు. ఆ తోటలో గడ్డిని తింటూ చాలా ప్రశాంతంగా జీవిస్తోంది. కాని దాని తల్లిదండ్రులు అడవిలో దాని గురించే తలుచుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఒక యాత్రికుడు జింకల తోటకు వెళ్ళడం చూశారు. మీరు జింకల తోటకు వెళ్ళేలా ఉంటే అక్కడున్న మా కొడుకు ఒక వార్తను తెలపాలని మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. మాకది చేసి పెట్టగలరా? ఖచ్చితంగా, నేనేం చెయ్యాలో చెప్పండి. మా అబ్బాయి అక్కడే ఉన్నాడు. తన ముసలి తల్లిదండ్రులకి తన్ని చూడాలనుందని చెప్పండి. దిగులు పడకండి, మీ కొడుకుతో నేను చెప్తాను. తోటకు వెళ్లి చేరుకున్నాక అతను ఆ నంద్యా గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇక్కడ నంది అంటే ఎవరు? నేనే నేనే నీ తల్లిదండ్రులిద్దరూ నిన్ను కలవాలని కోరుకుంటున్నారు. నేనీ కంచి దాటి బయటికి వెళ్ళగలను, కానీ నేనలా చెయ్యను. ఎందుకని? ఇన్ని రోజులు నాకు తిండి పెట్టి పోషించిన రాజుగారికి నేను రుణపడి ఉన్నాను. ఇక్కడున్న మిగతా జింకలతో పాటు నేను కలిసిపోయాను. అందువల్ల నేను బయటికి రాలేను. నీకు నచ్చినట్టు నడుచుకో. కొన్ని రోజులు గడిచాక నంద్యాకి రాజుగారిని ఎదుర్కొనే సమయం వచ్చింది. నంద్యా రాజుగారి ముందు నిలబడింది. తన ముందుకొచ్చి జింక నిలబడ్డం చూసి రాజుగారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ప్రతిరోజు జింకలు నన్ను చూసిన వెంటనే భయపడి పారిపోతుంటాయి. కానీ ఇది నా కళ్ల ముందు రాయిలా నిలబడి ఉంది. చాలా విచిత్రంగానూ ఉంది. రాజుగారు ఆశ్చర్యంతో నంద్యా వైపే చూస్తున్నారు. రాజా, ఎందుకు నా మీద బాణం సంధించడం లేదు? నీకసలు భయం లేదా? లేదు, ఇది నా బాధ్యత. నా స్నేహితులు నన్ను నమ్ముతున్నారు. వారి కోసమైనా నా మీద బాణం సంధించండి. నన్ను చంపేయండి మహారాజా. అది నా వల్ల కాదు. ఎందుకనో తెలుసుకోవచ్చా? నీ బలాన్ని, ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. అందుకే నా బాణం నిన్ను సంధించడానికి ఆలోచిస్తోంది. నన్ను క్షమించు. మీరెంతో గొప్ప మహారాజులు. మంచి మనసుతో మిగతా జింకల్ని కూడా వదిలేయండి. నేను అందరినీ విడిపిస్తాను. ఇక నుంచి అడవిలో ఉన్న మిగతా జంతువుల్ని కూడా నేను చంపను. నంద్యా రాజుగారి దగ్గరకొచ్చి ఆయన కాళ్లకు ముద్దు పెట్టుకుంది. మరుసటి రోజు ఒక సమాచారం తెలిపారు. గ్రామ ప్రజలారా, శ్రద్ధగా వినండి. జంతువుల్ని వేటాడడం ఇక నుంచి ఈ రాజ్యంలో రద్దు చేయబడిందని తెలుపుకుంటున్నాం. జంతువులన్నీ చాలా సంతోషంగా నంద్యాకి కృతజ్ఞతలు తెలిపాయి. నంద్యా తన తల్లిదండ్రుల్ని చూసి తిరిగొచ్చి జీవితాంతం రాజుగారితోనే ఉండిపోయింది.